హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో కిడ్స్ క్రాప్ టాప్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఇది 7 to 10 ఇయర్స్ బేబీకి సరిపోయే ఈ కొలతలతో 7 to 10 ఇయర్స్ బేబీకి సరిపోతాయి. షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్, లెంత్ 11 ఇంచెస్, చెస్ట్ 22, వేస్ట్ 22, ఆర్మ్ హోల్ 11 ఇంచెస్, బ్యాక్ నెక్ 4 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 4 ఇంచెస్. మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్లీవ్లెస్ బ్లౌజు, నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్, స్లీవ్స్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి, చిన్న చిన్న ఫ్రిల్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది, ప్యాటర్న్ చిన్న ప్యాటర్న్ వస్తుంది, కింద డోరీ వస్తుంది, ఇలా టై చేసుకోవడానికి డోరీ. ఇది సపరేట్ అన్నమాట. ఇది బ్యాక్ సైడ్ చిన్న హోల్ వస్తుంది ఇలా స్క్వేర్ షేప్లో. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. ఈ కొలతలతో కటింగ్ చూద్దాం. లైనింగ్ ఎప్పుడు కూడా వాష్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి, అప్పుడే కటింగ్ నీట్గా వస్తుంది. ఇలా హెచ్చు తగ్గులు ఉంటాయండి, మనం లాగి ఐరన్ చేసినప్పుడు ఇది సాగుతుంది కొంచెం. ఈ హెచ్చు తగ్గులన్నీ కూడా కట్ చేసుకోవాలి నీట్గా. ఒక లైన్ గీసుకోవాలి, ఇది పోతుంది, ఇది కుట్టులో పోతుంది అనమాట. లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్, 11.5. షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి మనం. స్లీవ్స్ రానప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుని మార్క్ చేసేసుకోవడమేనండి, ఇంకేం అవసరం లేదు. స్లీవ్స్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తగ్గించుకోవాలి. ఇక్కడ కూడా 11.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5 ఉంది కదా, ఇక్కడి నుంచి చంక డౌన్ కూడా 5.5 పెట్టేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 22లో 4వ వంతు ఇలా 4 మడతలు చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. 22కి ఒక మడత, 11 వస్తుంది. 11 దగ్గర ఇంకొక మడత, 5.5 దగ్గర ఒక మార్కు. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. కరెక్ట్గా కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, పిల్లలు కదా, కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు. 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక 1.5 మార్జిన్ కోసం. ఇక్కడ కూడా 6.5 తీసుకుంటున్నాను. 1.5 మార్జిన్. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్కు. ఇది నెక్ రౌండ్ కోసం, ఇది మొత్తం షోల్డర్ విడ్త్ అవుతుంది. ఇది నెక్ కోసం. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది లైన్. ఈ 3 లైన్స్ కలుపుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్. మనం ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఈ మధ్యలో పెట్టుకోవాలి. ఈ మధ్యలో నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా 2.5 పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి కిందకి ఎంత వదిలాము, ఎంత వచ్చిందో చూసుకోవాలి. 3 ఇంచెస్ వచ్చింది. ఇదే 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఒక మార్కు, ఈ బాక్స్ గీసుకోవాలి. మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ గీసుకోవాలి. నెక్ వచ్చేసి ఈ బాక్స్లోనే రావాలన్నమాట. నేను స్వీట్ హార్ట్ నెక్ పెట్టుకుంటున్నాను కదా, ఇలా వచ్చి ఇలా వస్తుంది స్వీట్ హార్ట్. అంతే, అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ మార్కులు చేసుకోవాలి. ఇక్కడ ఒక 11.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్, ఇది కొంచెం పొడవు, ఇలా కొట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి. 5.5 వదిలాం కదా, ఇక్కడ 5.5.
ఇక్కడ పెద్ద గ్యాప్ రాదండి, స్లీవ్లెస్ కాబట్టి మనం ఇక్కడ షోల్డర్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ గ్యాప్ ఎక్కువ రాదు. ఇలా చిన్నగా ఒక మార్క్ చేసుకోవడమే అంతే. ఇది కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా సైడ్ ఒక 1/2 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి, లోపలికి కటింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్. ఎక్కడ వరకు ఈ మధ్యలో వరకు, మన షోల్డర్ మధ్యలో వరకు వస్తే సరిపోతుంది. బ్లౌజ్కి, ఏ బ్లౌజ్కైనా, పెద్దవాళ్ళ బ్లౌజ్కైనా, పిల్లల బ్లౌజ్కైనా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ బ్లౌజ్ క్రాప్ టాప్ బ్లౌజ్ వచ్చేసి చిన్నగానే ఉంటుంది పొడవు, ఎందుకంటే ఈ బ్లౌజ్కి లెహెంగాకి కొద్దిగా గ్యాప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ మోడల్ ఎలా ఉంటుంది, అందుకని బ్లౌజ్ చిన్నగానే వస్తుంది, బొజ్జ దగ్గరకు వస్తుంది. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ హుక్స్ పట్టి వస్తుంది. హుక్స్ పట్టి కోసం మడత పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎలాగో ఓపెన్ ఉండాలి కాబట్టి నేను ఓపెన్ ఉన్న వైపే పెట్టుకున్నాను. చూడండి, ఓపెన్ ఉన్న వైపే పెట్టుకోవాలి. ఇది ఇలా కరెక్ట్గా పెట్టుకొని కటింగ్ అంతా ఇంత. ఇంకా నెక్ కూడా సేమ్ నెక్ ఉంది కదా, దీని ప్రకారం కట్ చేసుకోవడం. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్, ఇంకా మిగతా అంతా ఇదే. ఇది మనకి పట్టీ కోసం ఇంత వదులుకున్నా అన్నట్టు గుర్తు కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మడుచుకోవాలన్నమాట. ఇక్కడ ఒక మార్క్ స్టిచ్చెస్ కోసం. ఇది ఈ ఫోల్డింగ్ వచ్చిన చోట పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ వచ్చిన చోటే పెట్టుకోవాలి. ఇది ఫ్రిల్స్ కోసం సరిపోతుంది. నేను కట్ చేసేసుకోవడం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కట్ వర్క్తో ప్యాటర్న్ వచ్చింది కదా, ప్యాటర్న్ కోసం నేను లెహంగా క్లాత్ వాడతానన్నమాట. లెహంగా వచ్చేసి ఈ కలర్, ఇది బార్డర్. బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ తీసుకున్నాము. ఈ ప్యాటర్న్ కోసం ఫ్రంట్ ఒకవైపే వస్తుంది కాబట్టి సింగిల్ పొర వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. మనకు వచ్చేసి ప్యాటర్న్ ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ డోరీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక డోరీ వస్తుంది, ఇక్కడ ఒక డోరీ, ఈ ప్యాటర్న్ నుంచి ఒక డోరీ ఇలా వస్తాయి కాబట్టి మా యువతల నుంచి ప్యాటర్న్ రావాలి. 1 ఇంచ్ పైకి రావాలి, 1 ఇంచ్ పైకి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకుంటాను నేను. ఇది కూడా ఈ ఆర్మ్ హోల్ మధ్యలో నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి అన్నమాట. నేను ఒక 1/2 ఇంచ్ ఇది ఇక్కడ స్టిచ్చెస్లోకి పోతుంది కాబట్టి 1/2 ఇంచ్ యువతల నుంచి మార్క్ చేసుకుంటాను. ఇలా రౌండ్గా ఉన్నది ఏదన్నా తీసుకొని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకో. ఈ కింద ఎక్స్ట్రా ఎప్పుడు కూడా ఇంకో క్లాత్ మనం పింక్ ఈ కట్ చేసాం కదా, ఈ క్లాత్ ఎప్పుడు 1 ఇంచ్ కింద వరకే ఉండాలన్నమాట. ఇది పైన ఈ కట్ వరకు రావాలి. కింద పింక్ క్లాత్ వస్తే పైన ఈ వైలెట్ కలర్తో ఈ ప్యాటర్న్ వస్తుంది అన్నమాట. అది కూడా ఈ లెహెంగా కలర్లో వస్తుంది అన్నమాట. ఇది బాగుంటుంది చూడటానికి. నేను ఈ కట్ వర్క్ ఇప్పుడు కట్ చేయను. కుట్టేటప్పుడు ఈ స్టిచ్ ఈ మార్క్ అమ్మట కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇది ప్యాటర్న్ వచ్చేసి ఇది ఎక్స్ట్రా క్లాత్. నేను ఈ కుడి చేయి వైపు నుంచి ఇటు రావాలనుకున్నాను కాబట్టి ఈ పక్క నుంచి కట్ చేసుకున్నాను. అదే లెఫ్ట్ హ్యాండ్ నుంచి కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇటు కట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఈ డిజైన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది పైకి ఉండేటట్టే కట్ చేసుకోవాలి. ఏం వదలాల్సిన అవసరం లేదు. కుట్టిన తర్వాత ఇది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఇంతేనండి కటింగ్. క్రాప్ టాప్ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.